आंध्र प्रदेश के वाईएसआर जिले से खबर है। रुकने पार्लियामेंट वाईएस अविनाश रेड्डी ने तेलुगुदेशम, बीजेपी और जनसेना इत्तेहाद के मंशूर पर तबसरा किया। उनका कहना था कि लोग चंद्रबाबू नायडू पर ही यकीन करने को तैयार नहीं है, इत्तेहाद के मंशूर पर कैसे भरोसा करेंगे। उनका कहना था कि चंद्रबाबू नायडू ने 2014 के इंतखाबात में दिए गए मंशूर में से एक भी वादे को पूरा नहीं किया। उनका मजीद ये भी कहना था कि पीएम मोदी को चंद्रबाबू नायडू पर भरोसा नहीं था, इसलिए इन्होंने मंशूर में अपनी तस्वीर नहीं लगाई। ఆ రోజు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయి 2014లో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా 2014 నుంచి 19 వరకు అమలు చేసిన పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, 2014లో ఇన్ని హామీలు ఇచ్చినావు, ఇదే ఫోటోలు ఇదే కూటమిని అడ్డం పెట్టుకుని ఇన్ని హామీలు ఇచ్చావు, ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆయన హామీలను బేసికల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే కాని పనికి ఎవరు పట్టించుకుంటారు, రాని పథకాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటే విశ్వాసం లేదు తన పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఏమైనా చెప్తాడు, అవసరం తీరినాక ఏమీ చేయడు.